బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథం అయిన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా నేను సోదరులు మౌలానా అబ్దుర్ రెహమాన్ నద్వీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మౌలానా అబ్దుర్ రెహమాన్ నద్వీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما. صدق الله العظيم. జజాకల్లాహు ఖైర్. మౌలానా అబ్దుర్ రెహమాన్ నద్వీ గారు పఠించినటువంటి అంతిమ దైవ గ్రంథం అయిన దివ్య ఖురాన్ ఆయత్లు సూరా అల్ ఫుర్ఖాన్ అధ్యాయం 25 ఆయత్ నంబర్ 70 యొక్క తెలుగు తర్జుమాను మీ ముందు పఠించుటకు నేను సోదరుడు నజీర్ అహ్మద్ ఖాన్ను వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు నజీర్ అహ్మద్ ఖాన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరుడు పఠించినటువంటి దివ్య ఖురాన్లోని 25వ అధ్యాయం ఫుర్ఖాన్ వాక్యం 70 యొక్క తెలుగు అనువాదాన్ని నేను మీ ముందు పఠిస్తున్నాను. పశ్చాత్తాపడి విశ్వసించి మంచి పనులు చేయడం ప్రారంభించేవాడు తప్ప అటువంటి వాడి చెడులను అల్లాహ్ శుభాలుగా మారుస్తాడు. ఆయన క్షమించేవాడు కరుణించేవాడును. పశ్చాత్తాపడి సద్వర్తనాన్ని అవలంబించే వ్యక్తి అల్లాహ్ వైపునకు మరలి వస్తాడు. సదఖల్లాహుల్ అజీమ్. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు నిత్య జీవం ఎలా అనే అంశం ప్రసంగికులు UIRC అధ్యక్షులు సోదరుడు షఫీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ గారు ప్రెసిడెంట్ UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ నిర్వహణకర్తగా వేదికను అలంకరించిన పెద్దలను, సభలో ఉపస్థితులైనటువంటి పెద్దలను, నాతోటి సోదర సోదరీమణులందరినీ నేను ఈనాడు మనము మహబూబ్ నగర్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో
నిత్య జీవం ఎలా అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగం మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి పవిత్ర ఆధ్యాత్మిక సభ 2 భాగాలుగా ముందుకు కొనసాగుతుంది. మొదటి భాగము ప్రసంగాల భాగము. ఈ భాగంలో ఈనాటి అంశం నిత్య జీవం ఎలా అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగాలు ఉంటాయి. ఆ తరువాత రెండవ భాగం, అతి ముఖ్యమైన భాగం, ప్రశ్నోత్తరాల భాగం. ఈ భాగంలో ఈనాడు సభికులకు ఈనాటి అంశంపై వక్తలను తమ సందేహాలను నివృత్తి చేసుకుంటానికి ప్రశ్నించి జవాబు పొందేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఆ రెండవ భాగాన్ని ప్రారంభించే ముందు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను నేను మీకు తెలియజేస్తాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన కోసం ఏర్పాటు చేసిన వారు మహబూబ్ నగర్ పట్టణ ముస్లిం సోదరులు. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాల చేయూతను సహకారాన్ని అందించి అహోరాత్రులు కృషి చేసి మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమ బాధ్యతలు స్వీకరించినటువంటి ఆ సోదరులకి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కలేనంత పుణ్య ఫలాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్తో కోరుకుంటున్నాను. ఆమీన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ఆర్గనైజ్ చేస్తున్న వారు UIRC, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద ప్రశ్న నిత్య జీవం ఎలా అనే అంశంపై సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ UIRC, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ గారిని మైకుపై ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని నేను మీకు చేయదలిచాను. సోదరుడు షఫీ గారు UIRC, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులుగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా IPS ఇంటర్నేషనల్, ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ అనే విద్యాసంస్థకి డైరెక్టర్గా కూడా వారు తమ బాధ్యతలను విధులను నిర్వహిస్తున్నారు. ఈ IPS ఇంటర్నేషనల్ అనే విద్యాసంస్థ హైదరాబాదు నగరంలోని మలక్పేట అక్బర్బాగ్లో మరియు టోలీ చౌకీలో దీని యొక్క బ్రాంచ్ ఉన్నది. సోదరుడు షఫీ గారు గత 10 సంవత్సరములుగా ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం, వాటి ప్రచారం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా 200కి పైగా మహాబహిరంగ సభల్లో వారు ప్రసంగించి ఉన్నారు. సోదరుడు షఫీ గారి యొక్క ఒక ప్రత్యేకత, ఆయన ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనేటటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస సంస్థను నెలకొల్పి రాష్ట్రంలోని అనేక విద్యాలయాల్లో, కళాశాలల్లో స్టూడెంట్స్, విద్యార్థుల కోసము వ్యక్తిత్వ వికాసము వర్క్షాప్ని, కోర్సులను వారు చేసి ఉన్నారు. నేను నా లక్ష్యం మరియు వ్యక్తిత్వ వికాసం, నేను నాకు శత్రువునా మిత్రుడినా అని ఇలా అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలపై విద్యార్థుల మధ్య ప్రసంగించి వారి గోల్ ఎలా సెట్ చేయాలో వారికి బోధించి వారి యొక్క క్యారీర్ గైడెన్స్ చేసి వారికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అంతేకాకుండా సోదరుడు షఫీ గారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి చాలా పరిచయం కలిగినటువంటి వక్త. సోదరుడు షఫీ గారు తెలుగు భాషలో బైబిల్ స్కాలర్గా, తెలుగు బైబిల్ ద్వారా అనేక అంశాలపై అనర్గళంగా ప్రసంగించగలిగినటువంటి వక్తగా క్రైస్తవ సోదరులు సైతం, క్రైస్తవ పండితులు సైతం సాక్ష్యం ఇచ్చినటువంటి వక్త సోదరుడు షఫీ గారు. సోదరుడు షఫీ గారు ప్రసంగించినటువంటి కొన్ని ముఖ్య అంశాలను రికార్డ్ చేసి వాటిని ఉత్తమమైన రీతిలో DVDలో పొందుపరిచి UIRC స్టాల్లో మరియు అనేక ప్రదేశాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: యేసు బోధనలో దేవుడు ఎవరు,
నిజామాబాద్లో యేసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారమా లేక ఖురాన్ ప్రకారమా, ఇస్లాంపై అపార్థాలు మరియు యథార్థాలు అనే అంశంపై గుల్బర్గా డిస్టిక్లో వారు ప్రసంగించి ఉన్నారు. సోదరుడు షఫీ గారు అనేక మంది క్రైస్తవ పాస్టర్లతో, మత పండితులతో చర్చాగోష్ఠులు, డిబేట్స్లో కూడా పాల్గొని ఉన్నారు. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనే అంశంపై రాజమండ్రి పట్టణంలో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారితో వారు డిబేట్లో పాల్గొని 4 గంటలు పైగా జరిగినటువంటి ఈ డిబేట్లో ప్రశ్నోత్తరాలకు అనేక క్రైస్తవ సోదరుల పాస్టర్ల యొక్క ప్రశ్నలకు చాలా చక్కని రీతిలో సమాధానాలు ఇచ్చి యేసుక్రీస్తు వారు శిలువపై మరణించలేదని వారు అక్కడ తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై పాస్టర్ కాకిలేటి అబ్రహాం గారు, ఆయన ఒక పెద్ద టీవీ స్పీకర్ కూడా, ఆ పాస్టర్తో కూడా వారు డిబేట్లో పాల్గొని ఉన్నారు. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ప్రభువు ఎవరు అనే అంశం, అదేవిధంగా మరి పౌలు బోధనలో దేవుడు ఎవరు, యేసు పట్ల విశ్వాసం 3 కాలాల్లో, ఈ విధంగా రాష్ట్రంలో అనేక టీవీ ఛానల్స్లో కూడా వీరి కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉంటాయి. అలాంటి వక్త మన మధ్య ఉన్నారు. మనిషికి కావాల్సింది నిత్య జీవాన్ని పొందడం ఎలా అనే అంశం కాబట్టి ఈ అంశం చాలా దీనికి పరిపూర్ణతను ఈరోజు కలిగిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి సోదరుడు షఫీ గారిని ఆలస్యం చేయకుండా నిత్య జీవం ఎలా అనే అంశంపై ప్రసంగించవలసిందిగా మైకుపై ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇల్లా మా తాబా వ ఆమన అమిల అమలన్ సాలిహన్ ఫఉలాయిక యుబద్దిల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వ కానల్లాహు గఫూరర్ రహీమా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వ యస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు మరియు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నేటి నా అంశము నిత్య జీవము ఎలా. నిత్య జీవము అనేటువంటి పదంలో 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నిత్యము, రెండోది జీవము. నిత్యము అంటే శాశ్వతము అని అర్థము. జీవము అని అంటే బైబిల్ పరిభాషలో స్వర్గము అని అర్థము. నిత్య జీవము అంటే శాశ్వత స్వర్గము. అయితే ఈ నిత్య జీవము, శాశ్వత స్వర్గానికి వ్యతిరేక పదమే నిత్య మరణము అంటే శాశ్వత నరకము. మానవ జీవితానికి అంతిమ స్థానాలు ఈ రెండే, నిత్య మరణము, నిత్య జీవము. అయితే మానవ జీవితము మరణంతోనే అంతమైపోతుంది అని ఎవరైనా భావిస్తే అది పెద్ద అపోహే. ఎందుకంటే మానవ జీవితం అనేది మరణానంతరం కూడాను పరలోక జీవితం ఉన్నది. ఆ పరలోక జీవితంలో నిత్య జీవము అంటే శాశ్వత స్వర్గము, నిత్య మరణము అంటే శాశ్వత నరకము ఉన్నాయి. అయితే ఈ పరలోకం గురించి స్పష్టమైనటువంటి అవగాహన, విశ్వాసం లేనటువంటి ప్రజలు ఇహలోకమే శాశ్వతం అనుకొని, ఇహలోకమే అసలు జీవితం అనుకొని వారు జీవితం గడుపుతూ ఉంటారు. ఇహలోకంలో స్థిరపడిపోవాలి, ఇహలోకంలో సుఖ సంతోషాలతో సెటిల్ అయిపోవాలన్న ఆలోచనతో వారు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రపంచంలో గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించాలనేసి, గౌరవ మర్యాదలు సంపాదించాలనేసి, సొంత ఇల్లు ఉండాలని, వివాహము, పిల్లలు, ఆ తర్వాత పిల్లల యొక్క అభివృద్ధి అనేసి వీటి కోసమే అనేక ప్రయత్నాలు, అనేక తంటాలు పడుతూ ముందుకెళ్తున్నారు. కానీ కఠోరమైన సత్యం ఏమిటంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా 185వ వాక్యంలో చూసినట్లయితే కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి కూడాను చావు రుచి చూడక తప్పదు. ఇది మనందరం కూడా విశ్వసిస్తున్న విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావు రుచి చూడక తప్పదు. మరి మరణించిన తర్వాత పరలోక జీవితం అనేది ఒకటి ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు,
ఒక సముద్రంలో వేలును మురించి బయటికి తీస్తే ఎన్ని నీళ్ళైతే సముద్రంలో నుంచి బయటికి వచ్చేస్తాయో ఆ నీటితో సమానము ఇహలోక ఈ జీవితము, సముద్రంలో మిగిలి ఉన్న నీళ్లతో సమానము పరలోక జీవితము అని చెప్పారు. ఇహలోక జీవితాన్ని పరలోక జీవితం కొరకు పెట్టుబడిగా పెట్టి జీవితం గడిపేవాడే నిజమైన తెలియగలవాడు. అయితే సోదర మహాశయులారా, ఏదైతే పరలోక జీవితంలో నిత్య జీవము నిత్య మరణం అనే 2 స్థానాలు ఉన్నాయో, ఆ స్థానాల్లో నిత్య మరణము అంటే శాశ్వతమైన నరకము. ఇది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షలు ఉన్నటువంటి ప్రదేశము. ఇక్కడ బైబిల్ గ్రంథము నిత్య మరణం గురించి తెలియచేయడం జరిగింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నరకంలోకి వెళ్ళి ఉండే వ్యక్తి అతనికి మరణము రాదు, అక్కడ అతన్ని శిక్షించేటువంటి అగ్ని ఆరను కూడా ఆరదు. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ నరకంలోకి వెళ్ళింటే మానవుడు తన ఆకలిని తీర్చుకోవడం కోసము, ఆకలి నరుస్తుంటే అతని ఆకలిని తీర్చుకోవడం కోసము ముళ్ళతో కూడుకున్నటువంటి జఖుననే ఆకులను గడ్డిని ఇవ్వడం జరుగుతుంది. ఆ ముళ్ళతో కూడినటువంటి ఆకులు గడ్డిని తిన్నప్పుడు తన యొక్క పెదాలకి, నాలుకి, గొంతుకి, కడుపులో ఉన్న పేగులకి ముళ్ళు కుచ్చుకుంటాయి. ముళ్ళు తీసే సహాయకుడు ఎవడు ఉండడు. అక్కడ దాహం 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 అని అరుస్తూ ఉంటే అక్కడ దాహం తీర్చుకోవడం కోసము కుళ్ళిపోయిన చీము నెత్తురు తప్ప మరేమీ పానీయంగా లభించదు. ఆ నరకంలో సలసలా కాలిపెంటి వేడి వేడి నీళ్లు తల మీద నుంచి ధారపోవడం జరుగుతుంది. ఆ నీళ్ల యొక్క వేడికి చర్మాలే కాదు, కడుపులో ఉన్న భాగాలు సతము కరిగిపోతాయి. అక్కడ అగ్ని వస్త్రాలు తొలగించబడతాయి. విష సర్పాలు కాటు వేస్తూ ఉంటాయి. అక్కడ చీకటి శిక్షలు ఉన్నాయి, ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి పడవేసే శిక్షలు ఉన్నాయి, మంచు శిక్షలు ఉన్నాయి, రకరకాల శిక్షలు, ఘోరాతి ఘోరమైన శిక్షలు నిత్య మరణంలో శాశ్వత నరకంలో ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ శాశ్వతమైనటువంటి ఈ నిత్య మరణం నుంచి మానవుడు రక్షించబడితే అప్పుడు మాత్రమే ఈ నిత్య జీవాన్ని పొందగలుగుతాడు, శాశ్వత స్వర్గాన్ని పొందగలుగుతాడు. నేటి మన అంశం, ఈ నిత్య జీవం ఎలా, శాశ్వత స్వర్గాన్ని ఎలా పొందగలుగుతాము, మనల్ని మనము ఈ నిత్య మరణము నుండి, ఈ శాశ్వత నరకం నుంచి ఎలా రక్షించుకోవాలి అన్నదే నేటి ఈ అంశము. ఇది ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. సోదర మహాశయులారా, నిత్య జీవం ఎలా అనే ప్రశ్నని మనము క్రైస్తవులను మరియు ముస్లింలను ప్రశ్నించినట్లయితే, ముందుగా క్రైస్తవ సోదరులను ప్రశ్నిస్తే నిత్య జీవం ఎలా, నిత్య జీవాన్ని ఎలా పొందాలి అంటే క్రైస్తవ సోదరులు ఇస్తూ ఉన్నటువంటి సమాధానం ఏమిటంటే, మానవుడు సహజంగా పాప స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మానవుడు సహజంగా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూ ఉంటాడు. మానవ జీవితంలో అనేక పాపాలు ఒడిగట్టుకుంటాడు. మరి ఆ పాపాలతో అలాగే చనిపోతే ఆ మానవుడు నిత్య మరణానికంటే నరకంలోకి వెళ్తాడు. ఆ పాపాలు క్షమించబడితే మాత్రమే ఆ మానవుడు నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి వెళ్తాడు, నిత్య జీవాన్ని పొందగలుగుతాడు. మరి ఆ పాపాలు ఎలా క్షమించబడతాయి అంటే, యేసుకు పూర్వము, యేసు భూమి మీదకి రాకముందు ఉన్నటువంటి కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఆ పాపం చేస్తే పాపము పరిహారంగా జంతు బలులు ఇచ్చేవారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే ఆ పాపం క్షమించబడడం కోసము ఒక జంతువుని, అంటే ఒక కోడెలను కానీ, ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ, లేకపోతే ఒక పావురాన్ని కానీ బలిగా ఇచ్చేవారు. ఆ బలి ద్వారా పాపం క్షమించబడేది. మరొక తప్పు జరిగితే, మరొక పాపం జరిగితే మరొక బలి ఇచ్చేవారు, మరొక తప్పు జరిగితే మరొక బలి ఇచ్చేవారు. ఈ విధంగా పాపాలు క్షమించబడేవి. ఆ కాలంలో నెమ్మదిగా మానవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆ మానవులు చేసే పాపాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే మరి ఈ జంతువులు, ఈ పక్షులు మానవుల యొక్క పాపాలని పరిహారం చేయలేకపోయాయి. అప్పుడు యేసు భూమి మీదకి వచ్చారు. యేసు సమస్త మానవాళి పాపాల కోసము శిలువ మీద తన ప్రాణాలను బలిగా అర్పించారు. ఇప్పుడు ఎవరైతే యేసు మా పాపాల కోసం శిలువపై మరణించారు అని నమ్ముకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. వారు నిత్య మరణం నుండి రక్షించబడి నిత్య జీవాన్ని పొందగలుగుతారు అని క్రైస్తవ సోదరులు ఇస్తున్నటువంటి సమాధానం. అంటే క్లుప్తంగా చూసుకున్నట్లయితే, యేసుకు పుట్టక ముందు పాప పరిహారం జంతు బలిలలో ఉండేది. యేసు పుట్టిన తర్వాత సమస్త మానవాళి పాపం కొరకు ఒకే ఒక బలి, అది యేసు శిలువపై ప్రాణాలు అర్పించడము, ఇది జరిగింది. ఈ విషయము ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. వారు నిత్య మరణం నుండి రక్షించబడి నిత్య జీవాన్ని, అంటే శాశ్వత స్వర్గాన్ని పొందుతారు అన్నది క్రైస్తవ సోదరులు ఇచ్చిన సమాధానం. నిత్య జీవం ఎలా, శాశ్వత స్వర్గాన్ని ఎలా పొందాలి అనే ప్రశ్నని ముస్లిం సహోదరులను మనం ప్రశ్నించినట్లయితే, ముస్లిం సహోదరులు ఇచ్చే సమాధానం ఏమిటంటే, సమస్త మానవాళిని
సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఒక్కడేనని విశ్వసించి ఆ ఒకే ఒక దేవుడైన అల్లాహ్తో పాటు సహపాఠి కల్పించి ఉన్నట్లయితే, అల్లాహ్తో పాటు ఇతను కూడా దేవుడే, ఒకే ఒక దేవుడితో పాటు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని అనేక మంది దైవాలని కల్పించుకొని ఉండి జీవితం గడిపినట్లయితే వారు దానిని పాపముగా తప్పుగా భావించి అల్లాహ్తో క్షమాపణ కోరుకొని అల్లాహ్తో కల్పించిన సహపాఠిని వదిలివేసి ఒకే ఒక అల్లాహ్ ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, ఆయనే ఆరాధనకరుడని విశ్వసించి ఆ అల్లాహ్ అవతరింపచేసినటువంటి చిట్ట చివరి దైవ గ్రంథాన్ని మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి వారి ప్రకారంగా జీవితం గడిపిన వారు నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందుతారు. అంటే సృష్టికర్త అయిన అల్లాను, అల్లా పంపిన చివరి ప్రవక్తను, ఆ చివరి ప్రవక్తపై అల్లా అవతరింపచేసిన ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించి వాటి ప్రకారంగా జీవితం గడిపిన వారే నిత్య జీవాన్ని పొందుతారు అన్నది ముస్లిం సహోదరులు ఇస్తున్నటువంటి సమాధానం. అయితే ఇటు క్రైస్తవులు ఇస్తున్న సమాధానము, ముస్లింలు ఇస్తున్న సమాధానము రెండు వేరువేరుగా ఉన్నాయి. నిత్య జీవం ఎలా అంటే క్రైస్తవులు అంటున్నారు యేసు శిలువ మరణం ద్వారా అంటున్నారు, ముస్లింలు అంటున్నారు దేవుడు ఒక్కడని విశ్వసించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి ఖురాన్ని అంతిమ గ్రంథం దైవ గ్రంథం విశ్వసించి ఆచరిస్తేనే వాటి ప్రకారంగా నిత్య జీవం వీరంటున్నారు. రెండు వేరువేరు మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. దీని గురించి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వాక్యంలో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము అతని దృష్టికి యథార్థంగా కనబడుతుంది. క్రైస్తవులు ఏదైతే మార్గాన్ని విశ్వసించారో ఆ మార్గం వారికి యథార్థంగా కనబడుతుంది. ముస్లింలు ఏదైతే మార్గాన్ని విశ్వసించారో ఆ మార్గం ముస్లింలకు యథార్థంగా కనబడుతుంది. కానీ ఆ విశ్వాసము, ఆ ఆలోచన గ్రంథాల ప్రకారంగా లేకపోతే వారి ఆలోచన, వారి మార్గము చివరికి మరణాన్ని అంటే నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, మరి నిత్య మరణం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనము కలిగి ఉన్న విశ్వాసము, మనం నమ్ముతున్న విషయము గ్రంథ ప్రకారంగా ఉందా, గ్రంథ ప్రకారంగా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలించాలి. ఆ పరిశీలనే నేటి అంశము నిత్య జీవము ఎలా ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా. ముందుగా మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఖురాన్ గ్రంథంలో మొత్తం 114 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 114 అధ్యాయాలు 25వ అధ్యాయం పేరు సూరే ఫుర్ఖాన్, 25వ సూరా. 70వ ఆయతలో చూసుకున్నట్లయితే అక్కడ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇల్లా మా తాబా వ ఆమన అమిల అమలన్ సాలిహాన్ అని స్పష్టంగా 3 విషయాలు తెలియచేయడం జరిగింది. మొదటి విషయం ఏమిటి? ఇల్లా మా తాబా, ఎవరైతే పశ్చాత్తాపపడతారో, వ ఆమన మరి ఎవరైతే విశ్వసిస్తారో, అమలన్ సాలిహన్ మరి ఎవరైతే మంచి ప్రవర్తనతో మంచి క్రియలు, సత్క్రియలు చేస్తారో అని 3 విషయాలు వీరు సాఫల్యం పొందేవారని తెలియచేయడం జరిగింది. మొదటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఇల్లా మా తాబా, ఎవరైతే పశ్చాత్తాపం చెందుతారో. పశ్చాత్తాపం ఏ విషయంలో చెందాలి? ఒక మానవుడు చేసినటువంటి పాపాలకు గాను తను పశ్చాత్తాపం చెందాలి. నాతో తప్పు జరిగిపోయింది, నాతో పొరపాటు జరిగిందని దేవుని ముందు పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరుకోవాలి. ఏమిటి పాపము? అన్నిటికన్నా గొప్ప పాపం ఏమిటంటే ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరే లుఖ్మాన్ 31వ సూరా 13వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఇన్న షిర్క జుల్మున్ అజీం అని తెలియజేశారు. ఏమిటది? సృష్టికర్త అల్లాహ్తో పాటు సహపాఠి కల్పించడము, సృష్టికర్త దేవునితో పాటు ఇతను కూడా దేవుడే అని చెప్పడము చాలా ఘోరమైనటువంటి పాపము అని తెలియచేయడం జరిగింది. పాపాలు చాలా ఉన్నాయి, అన్నిటికన్నా ఘోరమైన పెద్ద పాపం ఏమిటి? షిర్క్, దేవునితో పాటు సహపాఠి కల్పించడము. ఉదాహరణకి దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని వదిలేసి దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, దేవుడు త్రియేకమై ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు, మాతా పిత కుమార దేవుళ్ళని విశ్వాసాన్ని కలిగి ఉండడము ఇది షిర్క్, దైవ ఏతరుల ఆరాధన అని ఖురాన్ తెలియచేయడం జరిగింది. దీని గురించి ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సూరే మాయిదా 5వ సూరా 73వ ఆయతను చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహ సాలిసు సలాసా వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహుం వాహిద్. వారు ఎవరైతే దేవుడు ముగ్గురులో ఒకడు అని అన్నారో వారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో ఒకడు దేవుడు, దేవుడు 3 భాగాలుగా ఉన్నాడు, దేవుడు 3 రూపాలుగా ఉన్నాడు, దేవుళ్ళు ముగ్గురు అని ఎవరైతే అంటారో అది స్పష్టమైన అవిశ్వాసము అని చెప్పి వాస్తవానికి దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు.
వారు కనుక ఈ మాటలు అనడం మానివేయకపోతే వ్యధాభరితమైన శిక్షకి గురవుతారు. ఏ మాటలు? దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, దేవుడికి 3 రూపాలు ఉన్నాయి, దేవుడిలో 3 భాగాలు ఉన్నాయని ఏదైతే వారు అంటున్నారో ఈ మాటలు వారు మానుకోకపోతే వారు వ్యధాభరితమైన శిక్షకి గురవుతారు. ఎందుకు? వాస్తవానికి దేవుడు ఒకడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు కాబట్టి. మరి ఖురాన్ గ్రంథంలో సూరా మాయిదా 5వ సూర 72వ ఆయత్ని మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మరియం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ ఉబుదుల్లాహ్ రబ్బీ వ రబ్బకుమ్ ఇన్నహు మయుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమావహున్ నార్ వమా లిజ్జాలిమీన్ మిన్ అన్సార్. మర్యం కుమారుడైనటువంటి యేసును దేవుడు అల్లాహ్ని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే వాస్తవానికి మర్యం కుమారుడైన యేసు ఇలా అన్నాడు. ఏమన్నాడు? యా బనీ ఇస్రాయిల్, ఓ ఇస్రాయేల్ వంశీయులారా, ఉబుదుల్లా, అల్లాను ఆరాధించండి, రబ్బీ వ రబ్బకుమ్, ఆ అల్లా నాకు దేవుడే మీకు దేవుడే. ఇన్నహు మయుష్రికు బిల్లాహి, మరి ఎవరైతే ఆ అల్లాతో పాటు సహపాఠి కల్పిస్తారో యేసు కూడా దేవుడు అని అంటారో అలాంటి వారికి దేవుడు స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు, నిత్య జీవాన్ని నిషిద్ధం చేశాడు. అలాంటి వారి నివాసము నరకము, నిత్య మరణము. అలాంటి వారికి సహాయం అందించేవారు ఎవరూ లేరని ఖురాన్ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మరి ఖురాన్ అల్లా ఆహ్వానిస్తున్నాడు. సూరా మాయిదా 5వ సూర 74వ ఆయతలో చూసుకున్నట్లయితే అక్కడ మీరు అల్లా వైపు నువ్వు మరలరా, క్షమించు అని అల్లాని వేడుకోరా, అల్లా అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు అని తెలియచేయడం జరిగింది. మీరు ఏదైతే దేవుడు ఒకడు కాకుండా 3 దైవాలు ఉన్నారంటున్నారో, సృష్టికర్త అల్లాతో పాటు మర్యం కుమారుడైన యేసు కూడా దేవుడు అని అంటున్నారు, ఈ విషయాలు మానేసి అల్లా వైపుకు మరలరా, పశ్చాత్తాపపడరా, క్షమించు అని అల్లాని వేడుకోరా. వేడుకుంటే అల్లా తప్పకుండా క్షమిస్తాడు. అల్లా గొప్పగా కరుణించేవాడు, గొప్పగా క్షమించేవాడు అన్న విషయము తెలియచేయడం జరిగింది. మరి యేసు వారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే అదే ఖురాన్ గ్రంథం సూరా మాయిదా 5వ సూర 75వ వాక్యంలో తెలియచేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, మర్యం కుమారుడైన మసీహ్ అంటే మెస్సయ్యా ఒక ప్రవక్త తప్ప అంతకన్నా మించి ఏమీ కాదు. ఆయన ఎవరు? మర్యం కుమారుడు, మొదటి విషయము. రెండోది ఎవరు? ఆయన మసీహ్ అంటే మెస్సయ్యా, క్రీస్తు, అభిషక్తుడు. మూడో విషయం ఏమిటి? ఆయన ఒక దేవుని ప్రవక్త, అంతకు మించి ఏమీ కాదని ఖురాన్ స్పష్టంగా యేసుని ఏ విధంగా విశ్వసించాలన్న విషయానికి ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాలు ఖురానే కాదు, బైబిల్ ప్రకారంగా కూడాను యేసు వారు దేవుని యొక్క సృష్టి అని, దేవుని యొక్క దాసుడు అని, యేసు వారు ఆ దేవుణ్ణి ఒక్కడిగా పరిచయం చేసి ఆ ఒక్క దైవాన్ని ఆరాధించారని అనేక ఆధారాలు బైబిల్లో కూడా కనబడుతున్నాయి. వీటి గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే గతంలో నేను ప్రసంగించినటువంటి యేసు బోధనలో దేవుడు ఎవరు, యేసువారు దేవుని గురించి ఏమని బోధించారు అనే డివిడిని, అదేవిధంగా వాస్తవానికి ప్రభు ఎవరు, యేసు ప్రభువా, యేసును పుట్టించినవాడు ప్రభువా, నిజమైన ప్రభు ఎవరు, సృష్టికర్తన ప్రభు ఎవరు అనే అంశము, అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు దృష్టిలో దేవుడు ఎవరు, యేసును పుట్టించినవాడా, ఎవరు అసలు దేవుడు అనే డివిడి, అదేవిధంగా యేసు పట్ల విశ్వాసం 3 కాలాలలో, యేసు పట్ల మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి 3 కాలాలలో అంటే యేసు పుట్టక ముందు యేసు ఏ స్థానంలో ఉన్నారు, యేసు భూమి మీద ఉన్నప్పుడు యేసు ఏ స్థానంలో ఉన్నారు, యేసు ఆరోహణ ఆకాశంపైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఏ స్థానంలో ఉన్నారు అన్న విషయము సుస్పష్టంగా అనేక ఆధారాలతో తెలియచేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ ప్రసంగాన్ని వింటున్నారో వీరు ఈ డివిడీస్ ద్వారా యేసు స్థానం ఏమిటి, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనేక ఆధారాలు మీరు తెలుసుకోవచ్చు. ఖురాన్ ప్రకారంగా నిత్య జీవానికి మార్గం ఏమిటంటే ఖురాన్లో తెలియచేసిన విషయం ముందు మీరు పశ్చాత్తాపడండి. ఏ విషయంలో? మీరు ఏదైతే అల్లాహతో పాటు సహపాఠి కల్పించారో 3 దేవుళ్ళని, మర్యం కుమారుడైన యేసు కూడా దేవుడని, ఆ విషయంలో మీరు పశ్చాత్తాపడండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆమనా, మీరు విశ్వసించండి. ఏమి విశ్వసించాలి, ఎవరిని విశ్వసించాలి? ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. సూరా బఖరా 177వ ఆయతలో చూసుకున్నట్లయితే ఆమన బిల్లాహి, మీరు అల్లాహ్ని విశ్వసించాలి. యౌమిల్ ఆఖిరి, ఆ తర్వాత మీరు అంతిమ దినాన్ని, తీర్పు దినాన్ని విశ్వసించాలి. ఆ తర్వాత మలాయికతిహి, దైవ దూతలను విశ్వసించాలి. వల్ కితాబి, ఆ దేవుడు అవతరింపచేసిన గ్రంథాలను విశ్వసించాలి. వన్ నబీనా, ఆ అల్లా పంపినటువంటి ప్రవక్తలని, రసూల్ని, సందేశాలను విశ్వసించాలి. దీంట్లో ముందుగా అల్లాని విశ్వసించే విషయాన్ని చూస్తున్నట్లయితే అల్లాని ఏమని విశ్వసించాలి అంటే ఖురాన్ గ్రంథంలో సూరా ఇఖ్లాస్ 112వ సూరాలో ఉన్నటువంటి 4 ఆయతులు చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఒకే ఒక్కడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు.
ఏ విషయంలో ఒకడు సమస్త సృష్టిని సృష్టించడంలో, సమస్త సృష్టిని నడపడంలో, ఆరాధనకు అర్హతలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అల్లాహు సమద్ ఆయన ఎవరు అంటే ఆయన ఎలాంటి అవసరాలు లేనివాడు, ఎవరి మీద ఆధారపడనివాడు. అంటే అల్లాహకి ఎలాంటి బలహీనతలు లేవు. బలహీనతలు ఉన్నాడంటే ఆయన దైవం కాదు. అల్లాహకి ఆకలి వేయదు, అన్నం తినడు, అన్నం తినేవాడు దేవుడు కాదు. అల్లాహకి దాహం వేయదు, నీరు తాగడు, నీరు తాగేవాడు దేవుడు కాదు. అల్లాహ్ అలసిపోడు, అల్లాహ్ నిద్రపోడు, నిద్రపోయేవాడు దైవం కాదు. ఎలాంటి బలహీనతలు లేనివాడు దేవుడు, ఎవరి మీద ఆధారపడనివాడు అల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ని విశ్వసించాలి. మరియు లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ ఎవరి సంతానము కూడా కాదు. మరియు అల్లాహకి సంతానం లేదు. దేవుడికి కుమారులు కానీ కూతుర్లు కానీ సంతానం ఎవరూ లేరు. మరియు వలం యకుల్లహు కుఫువన్ అహద్, అల్లాహకి సరిసమానులు సాటిమేటి ఎవ్వరూ లేరు అన్న విషయము ఇక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అంటే విశ్వసించాలి అల్లాహ్ని ఏమని, ఆయన ఒకే ఒకడని, ఆయనకి ఎలాంటి బలహీనతలు లేవని, ఆయన ఎవరి కుమారుడు కాదని, ఆయనకి సంతానం లేదని, అల్లాహకి సరిసమానులు సాటిమేటి ఎవరూ లేరని విశ్వసించాలి. ఆ తర్వాత తీర్పు దినానికి ఆయన యజమానిని, ఆ తర్వాత ఆ అల్లాహ్ యొక్క దైవదూతలను విశ్వసించాలి. అల్లాహ్ దైవదూతలను సృష్టించాడు, దైవదూతలు దేవుడి ఆజ్ఞ ప్రకారంగా వారు జీవితాన్ని గడుపుతున్నారని, ఆ తర్వాత అల్లాహ్ అవతరింపచేసిన దైవ గ్రంథాలని, దానిలో చివరి గ్రంథము ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి. చివరి ప్రవక్తని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి వారి ప్రకారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో మొదటి పశ్చాత్తాపము, రెండోది విశ్వసించడము, మూడో విషయం చూసుకున్నట్లయితే మిగిలిన జీవితం ఏదైతే ఉందో పశ్చాత్తపడి అల్లాహ్ని విశ్వసించిన తర్వాత మంచి ఆచరణ చేయాలి. ఎలా ఆచరించాలి అంటే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా. దీని గురించి ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సూర ఆరాఫ్ 7వ సూర 158వ ఆయతను మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఖుల్, ఓ ప్రవక్త నువ్వు ప్రకటించు. ఏమని ప్రకటించాలి? ఓ మానవులారా, నేను మీ అందరి వద్దకు అల్లాహ్చే పంపబడిన దైవ ప్రవక్తను. ఆయన భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభు. అల్లాహ్ ఎవరు? భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభు. ఆయన తప్ప వరకు దేవుడు లేడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మీకు మృత్యుని ప్రసాదిస్తున్నాడు. కనుక విశ్వసించండి అల్లాను, అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, మరి ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించండి, ఆయన ప్రకారంగా జీవితం గడపండి. మీరు నిత్య జీవాన్ని పొందేటువంటి సరి అయిన మార్గాన్ని పొందుతారు. నిత్య జీవాన్ని పొందే సరైన మార్గం ఎప్పుడు? ముందు పశ్చాత్తపడాలి చేసిన తప్పులకి, విశ్వసించాలి అల్లాని, అల్లాహ్ యొక్క ప్రవక్తని, ఆ తర్వాత అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగా ముహమ్మద్ ప్రవక్త వారి పద్ధతి ప్రకారంగా జీవితం గడిపితే నిత్య జీవం లభిస్తుంది అన్నారు. దీన్ని అరబీ భాషలో ఇస్లాం అని తెలియజేయడం జరిగింది. ఈ ఇస్లాం గురించి సూర అల్ ఇమ్రాన్ 3వ సూర 19వ వాక్యంలో ఇన్న దీనా ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్ దృష్టిలో స్వీకరించబడే అసలు ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే విధేయత ధర్మము, అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడపడము, అల్లాహ్ ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపడము. అయితే ఒక వ్యక్తి విశ్వసించాడు, ముందు పశ్చాత్తపడ్డాడు, చేస్తున్నటువంటి బహుదావారాధన వదిలేశాడు, ముగ్గురు దైవాలు కాదు, మరియం కుమారుడైన యేసు దైవం కాదని తెలుసుకున్నాడు, ఒకే ఒక దేవుడు అల్లాహ్ని విశ్వసించాడు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి ఖురాన్ ప్రకారంగా జీవితం గడుపుతున్నాడు, అంటే ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి ఇస్లాం ప్రకారంగా జీవితం గడిపే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా పొరపాటు జరిగింది, ఏదైనా పాపం జరిగింది, ఏదైనా తప్పు జరిగింది, మరి ఆ పాపాలు ఆ పొరపాట్లు ఎలా క్షమించబడతాయి అంటే అల్లాహ్ ఖురాన్లో తెలియచేయడం జరిగింది. సూర అత్-తహరీమ్ 66వ సూర 8వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేయడం జరిగింది, ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపముతో అల్లాహ్ వైపునకు మరలండి. మీతో ఏమైనా తప్పు జరిగిందా, మీతో ఏమైనా పాపం జరిగిందా, మీతో ఏమైనా పొరపాటు జరిగిందా, మీరు చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు మరలండి. అల్లాహ్ మిమ్మల్ని, మీ పాపాలని మీ నుండి దూరం చేస్తాడు, కింద సలయేళ్ళు ప్రవహించేటటువంటి ఉద్యానవనాలలో నిత్య జీవంలో ప్రవేశింపచేస్తాడు. ఇక్కడ ఇస్లాం స్పష్టంగా ఖురాన్ తెలియజేసిన విషయము, అల్లాహ్ని విశ్వసించి అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపడం ద్వారా, తప్పు జరిగినప్పుడు అల్లాహ్తో క్షమాపణ కోరుకోవడం ద్వారా నిత్య జీవానికి అర్హత లభిస్తుందన్న విషయము ఖురాన్ ప్రకారంగా మనం చూసాం. ఇక రండి సోదర మహాశయులారా, నిత్య జీవానికి మార్గము బైబిల్ ఏమని చూపిస్తుంది? బైబిల్ నిత్య జీవం గురించి ఏం మాట్లాడుతుందో చూసే ముందు క్రైస్తవులు నిత్య జీవం గురించి చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. అదేమిటి? క్రైస్తవులు చెప్తున్న విషయము, యేసు శిలువ మరణాన్ని విశ్వసించిన వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారు అన్నది. ఈ మాట వినగానే ఒక ప్రశ్న మొదలవుతుంది. అదేమిటి? యేసు శిలువ మరణాన్ని విశ్వసించిన వాడే స్వర్గాన్ని పొందుతారు అంటే, మరి యేసుకున్న పూర్వం ఉన్న ప్రజలకి నిత్య జీవం లేదా? వారికి యేసు
శిలువ మరణం గురించి, యేసు గురించి తెలియదు. మరి యేసు కన్నా ముందు ఉన్న ప్రజలు నిత్యజీవంలోకి వెళ్ళరా అంటే లేదు, వారికి నిత్యజీవం లేదు అనే క్రైస్తవ సోదరులు కూడా లేకపోలేదు. అంటే కొంతమంది క్రైస్తవుల ప్రకారముగా యేసు కన్నా ముందు పుట్టినటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకి నిత్య జీవము లేదు అంటున్నారు. కానీ వాస్తవానికి బైబిల్లో మనం పరిశీలించినట్లయితే యేసు వారు స్పష్టంగా తెలియజేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు వారు మాట చెప్తున్నారు. అదేమిటి? అనేక మంది ప్రజలు తూర్పు నుండి పటపట నుండి వచ్చి అబ్రహముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను దేవుని రాజ్యంలో కూర్చుందురు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసు వారే చెప్తున్నారు. ఏమని? యేసు కన్నా ముందు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు ఇద్దరు కాదు, అనేకులు అబ్రహముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా దేవుని రాజ్యంలో వచ్చేసి కూర్చుంటారు. అంటే అనేక మంది ప్రజలు నిత్య జీవాన్ని పొందుతున్నారు, స్వర్గాన్ని పొందుతున్నారు. ఎలా? ఆ ప్రవక్తల ద్వారా. యేసు ద్వారానే నిత్య జీవం అన్నది వాస్తవం కాదని యేసువారే స్వయంగా సాక్ష్యం చెప్పారు. అబ్రహంతో నిత్య జీవం పొందినవారు, ఇస్సాకుతో పాటు నిత్య జీవం పొందినవారు, యాకోబుతో పాటు నిత్య జీవం పొందినవారు అనేకులు ఉన్నారని యేసువారు స్వయంగా సాక్ష్యం చెప్పారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, యేసువారుకి పూర్వం కాలము అంటే బైబిల్లో పాత నిబంధన కాలంలో నిత్య జీవాన్ని ప్రజలు ఎలా పొందేవారు? నిత్య జీవానికి మార్గం ఏముండేది? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే క్రైస్తవ సోదరులు కొందరు చెప్పేది పాత నిబంధనలో బలులు అర్పణ ద్వారా పాప క్షమాపణ, నిత్య జీవం లభించేదన్న విషయము కొంతమంది క్రైస్తవ సోదరులు చెప్తున్నటువంటి విషయం. వాస్తవానికి బైబిల్ ఇచ్చే సందేశం ఏంటో మనం పరిశీలిద్దాం. ప్రశ్న ఏమిటి? యేసు కన్నా ముందు కాలంలో అంటే బైబిల్ పాత నిబంధన కాలంలో, యేసు కన్నా ముందు ఉన్న ప్రవక్తల కాలంలో ప్రజలు నిత్య జీవాన్ని, స్వర్గాన్ని ఎలా పొందేవారు? పొందేవారా లేరా అంటే యేసు వారు చెప్పారు పొందేవారు, స్వర్గంలోకి వెళ్ళేవారు. ఎలా పొందేవారు? అక్కడున్న మార్గం ఏమిటంటే బైబిల్ని పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ముందు ఉంచుచున్నాను అన్నాడు. అంటే ఏమిటి? రెండు మార్గాలు మీ ముందు ఉంచుచున్నాను. ఒక మార్గము జీవము, స్వర్గంలోకి వెళ్ళే మార్గము, అదేమిటి? మేలు మార్గం, మంచి మార్గము. రెండోది మరణము అంటే నిత్య మరణము, నరకంలోకి వెళ్ళే మార్గము, అది కీడు మార్గాన్ని నీ ముందు ఉంచుతున్నాను. అంటే రెండు మార్గాలు దేవుడు చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసింది. మరొక విషయము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుండి 28 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యెహోవా తెలియచేస్తున్నాడు. ఏమని? చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును ఉంచుచున్నాను. ఒక మార్గము దీవంతో కూడినది, మరొక మార్గము శాపం. దేవుడి శాపం ఉంది, దేవుడి దీవెన ఆశీర్వాదం ఉంది. ఎవరికి దీవెన, ఎవరికి శాపము, ఎవరికి ఈ దేవుని యొక్క శాపం ఉందంటే అక్కడ మోషే తెలియచేస్తున్నారు. నేను మీకు ఆజ్ఞాపించు యెహోవా అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే వింటారో వారి కొరకు దీవెన, ఆశీర్వాదము. ఎవరైతే యెహోవా యొక్క ఆజ్ఞలను మీరి వదిలేసి, నేను చూపించిన మార్గమును వదిలేసి మీరు ఎరుగునటువంటి ఇతర దేవతలను అనుసరిస్తే వారి కొరకు శాపము. స్పష్టంగా చెప్పాలంటే యెహోవా చెప్పిన ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపితే అది మేలు మార్గము. వారి కొరకు యెహోవా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఎవరైతే యెహోవా అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు వదిలేసి వేరే మార్గంలోకి వెళ్తారో అలాంటి వారి కొరకు కీడు మార్గం, అది వారి మీద దేవుని శాపం ఉంది, వారు నరకంలోకి వెళ్తారని తెలియచేయడం జరిగింది. మరి యెహోవా యొక్క ఆజ్ఞలు ఏమిటి? యెహోవా ఏ ఆజ్ఞ ఇచ్చాడు, ఏ ఆజ్ఞ వినాలి అంటే ఆ ఆజ్ఞల్లో నిర్గమాకాండము 20వ అధ్యాయము 2 నుండి 5 వాక్యాలు చూసుకున్నట్లయితే నీ దేవుడనగు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ ఎలాంటి రూపమునైనను, ఎలాంటి ప్రతిమనైనను, ఎలాంటి విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడనగు యెహోవానగు నేను రోషము గల దేవుడను. అంటే దేవుడు తెలియజేసేది నీ దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ సృష్టిలో ఎక్కడ కూడా వేరే దేవుడు ఉండకూడదు, ఎవరిని నువ్వు దేవుడిగా చేసుకోకూడదు, దానికి పూజ చేయకూడదు. ఎందుకు? నేను రోషం గలవాడని, నాకు కోపం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మరియు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము
16 నుండి 20 వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ తెలియచేసిన విషయం ఏమిటంటే, మీరు చెడిపోయి అంటే విశ్వాసంలో చెడిపోయి భూమి మీద తిరిగేటటువంటి ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశంలో ఎగిరేటటువంటి రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, ఏ ఆడ ప్రతిమనైనను, ఏ మగ ప్రతిమనైనను చేసుకొనకూడదు. ఆజ్ఞ. మీరు ఏ ప్రతిమలు చేసుకోవద్దు, ఏ జంతు ప్రతిమ చేసుకోవద్దు అంటే ఏమిటి? ఉదాహరణకి సాధారణంగా ఇలాంటి ఫొటోస్ మీరు చూస్తుంటారు. నేను చూపిస్తున్నటువంటి ఈ చాట్లో మీకు ఒక వ్యక్తి కనబడుతున్నారు, కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూస్తున్నామంటే క్రైస్తవ సోదరుల యొక్క ఇళ్లల్లో, చర్చిల్లో కూడా ఇలాంటి ఫోటోలు చూస్తున్నాము. అంటే యేసు గొర్రెల కాపరి, యేసు గొర్రెలు కాచేవారు అని చెప్పేసి గొర్రెల యొక్క ఫోటోలని వాళ్ళు పెట్టుకోవడము మనం చూస్తున్నాము. కానీ ఆజ్ఞ ఏముంది? మీరు ఏ జంతు ప్రతిమని చేసుకోకూడదు, ఏ జంతు ప్రతిమని కూడా చేయకూడదు, పెట్టకూడదు. అంటే దురదృష్టం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు వారి యొక్క ఇళ్లలో, చర్చెస్లో ఈ గొర్రెల యొక్క ఫోటోలు చూస్తున్నాము. ఆ విధంగా వాళ్ళు కల్పిస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే, మీరు ఆకాశంలో ఎగిరే రెక్కలు గల ఏ పక్షి ప్రతిమని చేసుకోవద్దు అంటే ఇలాంటి మనకి చిత్రపటాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక పక్షి పావురం యొక్క పటం కనబడుతుంది. పరిశుద్ధాత్మ అనేసి ఒక పావురం ఫోటో మనకు కనిపిస్తుంది. క్రైస్తవులు పక్షి ప్రతిమని కూడా చేసుకోవడము మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఏ ఆడ ప్రతిమను కానీ ఏ మగ ప్రతిమని కానీ చేసుకోకూడదంటే ఇలాంటి మరియం అనేసి ఒక ఆడ ప్రతిమను, యేసు అనేసి ఒక మగ ప్రతిమను కూడా చేసుకున్నట్లుగా మనం క్రైస్తవ సోదరుల యొక్క ఇళ్లలో అనేక చర్చెస్లో కూడా మనకు చూడడానికి లభిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు నా చేతిలో చూస్తున్నట్టు ఈ చిత్రపటాన్ని చూపించి ఎవరు అంటే వెంటనే క్రైస్తవ సోదరులు అంటారు, మరియం కుమారుడైన యేసు అంటారు. మరియం కుమారుడైన యేసు, జీసస్ అంటారు. కానీ వాస్తవానికి నా చేతిలో మీరు చూస్తున్నది ఎవరినంటే కరుణామయుడు అనే సినిమాలో నటించినటువంటి విజయ్ చంద్ర అనేటటువంటి ఒక నటుడు, ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడు. దురదృష్టం ఏంటంటే ఈరోజు క్రైస్తవులు వారి ఇళ్లలో, చర్చెస్లో ఈ విజయ్ చంద్ర అనేటటువంటి ప్రస్తుత రాజకీయ నాయకుడు, కరుణామయుడు సినిమాలో నటించినటువంటి ఒక నటుడు ఫోటోని యేసుగా భావించి ఇలాంటి ఫోటోలు కూడా పెట్టుకోవడము ఒక దురదృష్టం కాకపోతే మరి ఏమీ కాదు. ఎవరైతే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడుపుతారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారు. యెహోవా ఆజ్ఞ ఏమిటి? ఎలాంటి రూపాన్ని చేసుకోకూడదు, చేసుకుంటే వారి మీద దేవుడి శాపం ఉంటుంది, వారు నిత్య నరకానికి వెళ్తారని స్పష్టంగా వాక్యాలలో మనం చూసాం. ఆ తర్వాత నిత్య జీవం ఎలా అంటే ఎహెచ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 21 నుండి 23 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, దుష్టుడు అంటే దుష్ట కార్యాలు చేసేటటువంటి వాడు, దుష్టుడు తన పాప కార్యములను వదిలివేసి నా కట్టడలను అనుసరించి, అంటే దేవుడి కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించువాడు అవశ్యముగా బ్రతుకును, అతడు మరణించడు. అవశ్యముగా బ్రతుకును అంటే ఏమిటి? అతడు నిత్య జీవాన్ని పొందుతాడు, అతడు నరకంలోకి వెళ్ళాడు. ఎవరు? ఏ దుష్టుడైతే తాను చేసిన పాపాలను వదిలివేసి దేవుడి ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతాడో అలాంటి వారు నిత్య జీవాన్ని పొందుతారు, వారు నరకంలోకి వెళ్ళరని. ఇక్కడ మీరు గమనించాలి, ఏమిటది? ఒక దుష్టుడు తన పాపాలు క్షమించబడాలంటే, తను స్వర్గంలోకి వెళ్ళాలంటే గొర్రెలు కొయ్యాలని, మేకపిల్లల్ని కొయ్యాలని, కోడెదులని బలిగా అర్పించాలన్న వాక్యాలు మనకి ఇక్కడ కనబడడం లేదు. మరి పాప పరిహారం ఎలా జరిగేది? పాత నిబంధన కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి? దీని గురించి మనం చూసుకుంటే బైబిల్లో 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 14వ వాక్యంలో యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? నా పేరు కలిగినటువంటి నా జనులు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు పశ్చాత్తాపపడి తమ్ము తాము తగ్గించుకుని నా వైపునకు మరలి ప్రార్థన చేసి వారు చేస్తున్నటువంటి చెడును మానివేసినట్లయితే నేను ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాను మరియు వారి పాపాలను క్షమించేస్తాను అంటున్నాడు. ఎవరైతే పాపాలు చేశారో వారు ఏం చేయాలి? తమ్ము తాము తగ్గించుకోవాలి, దేవుడితో ప్రార్థన చేయాలి, వారు చేస్తున్న చెడు పనిని మానివేయాలి. అప్పుడు ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన వింటాడు, వారి పాపాలను క్షమిస్తాను అంటున్నాడే తప్ప పాపం చేసిన వాడు ఒక 10 గొర్రెపోతులను తీసుకురావాలి, ఓ 10 మేకలను తీసుకొని వచ్చి బలిగా అర్పిస్తేనే మాత్రమే వారి పాపాలు క్షమించబడతాయని ఇక్కడ తెలియచేయడం జరగలేదు. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము
19-20 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మోషే తెలియజేస్తున్నారు ఏమని, ఐగుప్తులో నుండి, ఐగుప్తు అంటే ఒక దేశము, ఐగుప్తులో నుండి బయటికి రప్పించినప్పుడు నుండి నేటి వరకు ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏవైతే పాపాలు చేశారో వాటిని నీవు పరిహరించావు అంటే నువ్వు క్షమించి వేశావు, అలాగునే ఎలాగైతే నువ్వు వారి పాపాలను క్షమించావో అదే విధముగా వారి పాపాలను ఇప్పుడు కూడా క్షమించని మోషే దేవునికి ప్రార్థన చేస్తారు. అప్పుడు యెహోవా అంటున్నాడు మోషేతో, నేను నీ మాట చొప్పున వారి అతిక్రమమును వారి పాపాలను క్షమించి ఉన్నాను. చూడండి, యెహోవా వారి పాపాలను క్షమించేశారు. ఎలా? మోషే ప్రార్థన చేయడం ద్వారా, మోషే ప్రార్థన విని వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలను క్షమించడం జరిగిందన్న విషయము మనకు అక్కడ తెలుస్తుంది. అయితే మరి పాత నిబంధన కాలంలో పాపాలు ఎలా క్షమించబడుతున్నాయంటే ప్రార్థన ద్వారా క్షమించబడుతున్నాయి. చేసిన తప్పును మానివేయటం ద్వారా, దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాపడడం ద్వారా పాపాలు క్షమించబడుతున్నాయి. కానీ ఈ గొర్రెలు కోయటం ద్వారా, బలులు అర్పించడం ద్వారా అన్న విషయం మాత్రం మనకి ఇక్కడ బైబిల్ ద్వారా మనకి తెలియటం లేదు. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్ పాత నిబంధనలో యోనా గ్రంథం అనే ఒక గ్రంథం కనబడుతుంది. ఆ యోనాతో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలు చేస్తున్న పాపాలు చాలా ఘోరముగా నాకు కనబడుచున్నవి, అంటే వారు ఘోరమైన పాపాలు చేస్తున్నారు, వారికి వెళ్ళి నువ్వు ఆజ్ఞాపించు అని చెప్పారు. ఏం ఆజ్ఞాపించాలి? మీరు కనుక మారు మనసు పొంది మారకపోతే దేవుడి శాపం వస్తుంది, ఇక్కడ మీరందరూ కూడా నాశనం అయిపోతారు, 40 రోజుల్లో దేవుని యొక్క శిక్ష ఇక్కడికి వస్తుందని చెప్పారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే యోనా గ్రంథంలో మనం చదివినట్టయితే 3వ అధ్యాయము 4-10 వాక్యాలు చూసినట్లయితే ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది వారు చేస్తున్నటువంటి చెడుతనమును మానివేసి వెంటనే వారు దేవుణ్ణి విశ్వసించారు, దేవుని కొరకు ఉపవాసాలు ఉన్నారు. ఆ ప్రజలే కాదు, ప్రజలతో పాటు అక్కడున్న రాజు, మంత్రులందరూ కూడాను దేవుణ్ణి విశ్వసించి మారు మనసు పొందారు. ఆ తర్వాత దేవుడు అంటున్నారు, వీరు ఎవరి విధంగా అయితే చెడుతనము మానేసి మారు మనసు పొందారో నేను ఇస్తానన్న శిక్ష ఇవ్వకుండా నేను వారిని కాపాడుకున్నాను. చూడండి, అక్కడున్న ప్రజలందరి పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడ్డాయి? వారు మారు మనసు పొందడం ద్వారా, వారు పాపాలు వదిలివేయటం ద్వారా అని. అయితే సోదరమాషులారా, మరి యేసు కన్నా పూర్వం పాత నిబంధన కాలంలో, ప్రవక్తల కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి, వారు నిత్య జీవాన్ని ఎలా పొందేవారంటే పశ్చాత్తాపం పడడం ద్వారా, దేవుడి ఆజ్ఞలు అనుసరించడం ద్వారా అక్కడ నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందేవారన్న విషయం తెలిసింది. మరి ప్రశ్న ఏమిటంటే, మరి యేసు పుట్టిన తర్వాత, యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసు సువార్త కాలంలో నిత్య జీవాన్ని ప్రజలు ఎలా పొందేవారు? ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వాక్యంలో, నీవు జీవంలోనికి ప్రవేశింపగోరిన ఎడల, అంటే నీవు స్వర్గంలోకి ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలు గైకొనుము అంటున్నారు యేసువారు. ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనుము. మీరు స్వర్గంలోకి వెళ్ళాలంటే నేను మరణిస్తాను, దాన్ని విశ్వసించండి అని చెప్పడం లేదు. బైబిల్లో చూసుకున్నట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 25-28 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ యేసువారి అక్కడ ప్రసంగం చేస్తున్నారు. అక్కడ నుండి ధర్మశాస్త్రోపదేశకుల్లో ఒకడు లేచి యేసువారిని అడుగుతున్నారు, నిత్య జీవమునకు వారసుడు గొడుగు నేనేమి చేయాలి, నేను స్వర్గంలోకి వెళ్ళాలంటే నేనేమి చేయాలని యేసువారిని అడిగితే యేసువారు అంటున్నారు, నీవు ధర్మశాస్త్రంలో ఏమి చదువుతున్నావు, ఏమి వ్రాయబడి ఉన్నది అంటే ఆ శాస్త్రి అంటాడు, దేవుడు ఒక్కడే ఆయన ప్రభువుని విశ్వసించి ఆయనని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయన్నే సేవించాలి, ప్రేమించాలి, మరియు నిన్ను వలన నీ పొరుగువారిని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నది అంటాడు. అప్పుడు యేసువారు అంటారు, అలాగూ చేయము జీవించదవు అన్నారు. దేవుడు ఒక్కడని విశ్వసించు, దేవుని హక్కులు దేవునికి చెల్లించు, నిన్ను వలన నీ పొరుగువారిని ప్రేమించుంటే తోటి మానవుల హక్కులు మానవులకు చెల్లించు, నువ్వు జీవిస్తావు, స్వర్గాన్ని పొందుతావు అన్నారు. అంతేకాని ఆగు కొంతకాలం తర్వాత నేను శిరోమరణం పొందుతాను, దాన్ని కూడా విశ్వసించు, నువ్వు నిత్యజీవాన్ని పొందుతావని చెప్పలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత నిత్యజీవం ఎలా అనే విషయంలో మనం బైబిల్ని మనం పరిశీలించినట్లయితే యేసు స్పష్టంగా చెప్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. స్వర్గం ఎలా? అద్వితీయుడు, రెండు కాని వాడు సత్యదేవుడు, నిజమైన దేవుడు ఒకే ఒకడు ఉన్నాడని పైన ఉన్న దేవుని నమ్మాలి, ఆ దేవుడు పంపిన యేసును క్రీస్తు అని నమ్మాలి. మెస్సయ్య నమ్మితే మీకు నిత్య జీవం అని చెప్పారు. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట వినండి, ఆ తర్వాత ఏం చేయాలి? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి దేవుణ్ణి, అప్పుడు మీకు స్వర్గం లభిస్తుందని చెప్పారే తప్ప నేను మరణిస్తాను, దాన్ని విశ్వసిస్తే మీకు నిత్యజీవం అని యేసువారు ఎక్కడ కూడా తెలియచేయలేదు. మరి యేసు కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి?
యేసు ఉన్నటువంటి కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి అని చూసుకున్నట్లయితే బైబిల్లో చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ ఒక సుంకరి ఉంటాడు. సుంకరి చాలా పాపాలు చేసి ఉంటాడు. ఆ సుంకరి దేవాలయంకు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎలా ప్రార్థిస్తున్నాడో, దేవాలయంకు దగ్గరకు కూడా రాకుండా దూరముగా నిలబడి కనులు ఎత్తి పైకి చూడడానికి కూడా ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను క్షమించుము అని ప్రార్థన చేస్తాడు. చూడండి, రోధిస్తున్నాడు, పాపి అని ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పాపి అయిన సుంకరి నీతిమంతుడుగా తీర్చిదిద్దబడి అతను ఇంటికి వెళతాడు. దేవుడు ఏం చేశాడు? అతని పాపాలన్నీ క్షమించేసి అతన్ని నీతిమంతుడుగా చేశాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సుంకరి, పాపి అయిన సుంకరి పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఎలా మారాడు? ఆయన జంతువులు బలిగా అర్పించాడా? లేదే. ఒక్క గొర్రెను కూడా, ఒక మేకపిల్లను కూడా బలిగా ఇవ్వలేదే. ఒక రక్తపు బొట్టు కూడా కారలేదే. రక్తబలి అవసరం లేకుండానే ఆ పాపి అయిన సుంకరి నీతిమంతుడిగా మారాడు కదా. ఎలా మారాడు? మారు మనసు పొందడం ద్వారా, దేవుడితో పశ్చాత్తపడి ప్రార్థన చేయడం ద్వారా అన్న విషయము మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వాక్యాలు చదివితే అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ప్రస్తావన ఉంటుంది. అతను సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి. అతను చాలా పుట్టివాడు. అతను ఎరికే అనే పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి. ఎరుకో అనే పట్టణంలో. ఆ పట్టణానికి ఒకసారి యేసువారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా యేసును చూద్దామని అక్కడికి వస్తారు. ఆ జక్కయ్య కూడా అక్కడికి వస్తాడు. వచ్చి అక్కడ వచ్చినప్పుడు యేసువారు అంటారు ఆ పుట్టివాడన్న జక్కయ్యతో, ఈరోజు రాత్రి నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది, ఈరోజు నీ ఇంట నేను ఉంటాను అని చెప్తారు. ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇదేమిటి యేసు ఒక పాపి ఇంట్లో బస చేస్తున్నాడు, ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్తున్నాడు ఏంటని ప్రజలందరూ అనుకుంటుంటారు. అప్పుడు యేసువారు ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ జక్కయ్య యేసుని చూసి అంటున్నారు, ఓ యేసు, నేను నాకున్న ఆస్తిలో సగభాగాన్ని బీదలకి పంచివేయుచున్నాను, మరియు అన్యాయంగా ఎవరి వద్ద అయితే ఏమైతే తీసుకున్నానో దానికి 4 అంతలు వారికి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాను. అంటే అప్పటి వరకైతే పాపం చేసి ప్రజల్ని మోసం చేసి ఏదైతే దోచుకున్నాడో అప్పుడు మారు మనసు పొంది 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు యేసువారు అంటున్నారు, నేడు ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను రక్షించబడ్డాడు, ఇతని పాపాలు క్షమించబడ్డాయి అంటున్నారు యేసువారు. ఎలా క్షమించబడ్డాయి? అతడు మారు మనసు పొందాడు. అప్పటి వరకు ప్రజల్ని మోసం చేసేవాడు, అప్పుడు మోసం చేయడం మానివేశాడు. మోసం చేసిన వాళ్ళకి తిరిగి డబ్బిచ్చేస్తా అంటున్నాడు. తన ఆస్తిలో సగభాగం పేదలకు పంచేస్తా అంటున్నాడు. ఆ మారు మనసు వల్ల అతని పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఒక మేకను కూడా, ఒక గొర్రె పిల్లను కూడా బలిగా అర్పించలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి, గమనించాలి. ఆ తర్వాత యేసువారు స్వయంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14, 15 వాక్యాలు మనం చూసినట్లయితే యేసువారు అంటున్నారు, మీరు మనుష్యుల అపరాధములు క్షమించినట్లయితే మీ దేవుడు మీ అపరాధములు క్షమిస్తాడు. మీరు ప్రజల పాపాలను క్షమిస్తే దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. ఎలాగా? ఉదాహరణకి మీరు నా ఎడల ఏదైనా అపరాధం చేశారు, తప్పు చేశారు, అప్పుడు మిమ్మల్ని నేను క్షమించాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు నా పాపాలను క్షమిస్తాడు. అది యేసువారు అదే అంటున్నారు, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోతే దేవుడు మీ అపరాధములు క్షమించడు. అంటే పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? బలి ఇవ్వడం ద్వారానా? రక్తం చిందించడం ద్వారానా? కాదు, క్షమించడం ద్వారా కూడా పాపాలు క్షమించబడుతున్నాయి. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ప్రశ్న రావచ్చు, క్రైస్తవ సోదరులు అడగవచ్చు, అవునండి ఒకసారి తప్పు చేస్తారు క్షమిస్తారు, రెండోసారి తప్పు చేస్తారు క్షమిస్తారు, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలా? దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడేంటి అని ఒక ప్రశ్న క్రైస్తవులు అడుగుతుంటారు సహజంగా. దీనికి బైబిల్లోనే సమాధానం ఉంటుంది. లూకాసు వార్త చూసుకున్నట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము 3, 4 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే యేసువారు తెలియజేస్తున్నారు, మీ సహోదరుడు మీ ఎడల ఏమన్నా తప్పు చేసినట్లయితే మీరు అతనిని గద్దించుము, భయపెట్టండి. ఒకవేళ అతను మారు మనసు పొంది మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటే మీరు అతన్ని క్షమించండి. ఒక దినములో 7 మార్లు తప్పు చేసి 7 మార్లు మారు మనసు పొంది మీ వద్దకు వస్తే 7 మార్లు కూడా క్షమించండి అంటున్నారు. ఒకే రోజులో ఒకే మనిషి 7 సార్లు తప్పు చేసి 7 సార్లు కూడా క్షమాపణ కోరుకుంటే 7 సార్లైనా క్షమించండి అంటున్నారు. ఆ తర్వాత మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 21, 22 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ పేతురు యేసుతో అంటున్నాడు, అయితే నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసి నాతో మారు మనసు పొంది క్షమాపణ కోరుకుంటే నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించవలను?
ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమించాలి? 7 మారులా, 7 సార్లా అంటే యేసువారు అన్నారు 7 మారులు కాదు, 77 మారుల మటుకు అంటున్నారు. అంటే 7 సార్లు క్షమించారు ఒకసారి, మళ్ళీ 7 సార్లు క్షమించారు, మళ్ళీ 7 సార్లు క్షమించారు. ఈ విధంగా 70 సార్లు, 70 ఏళ్ల సార్లు మటుకైనా క్షమించాలంటే ఎన్నిసార్లు క్షమాపణ కోరుకున్నా అన్నిసార్లు నువ్వు క్షమించాలి. షరతు ఏమిటి? అతను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. ఒక మానవుడే ఎన్నిసార్లు క్షమించాలంటే ఇంకా కరుణామయుడైన దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు? కాబట్టి పాపాలు క్షమించబడాలంటే బలులు ఇవ్వాలి, రక్తం చిందాల్సిందే, బలి అర్పణ జరగాల్సిందే అన్నది ఇక్కడ మనకి అర్థమవటం లేదు. క్షమాపణ కోరుకోవాలి, మారు మనసు పొందాలన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, మరి ఇక్కడ క్రైస్తవ సోదరులు అడగవచ్చు, అవునండి అప్పటి వరకు ఏదైతే మీరు విషయం బోధిస్తున్నారో అప్పటి వరకు యేసువారు భూమి మీద సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ఇంకా సిలువ ఎక్కలేదండి. సిలువ ఎక్కలేదు కాబట్టి సిలువ గురించి బోధించలేదు. సిలువ ఎక్కి దిగిన తర్వాత సిలువ మరణంలోనే పాపక్షమాపణ అనవచ్చు. ఇక రండి సోదర మహాశయులారా, యేసువారు బైబిల్ ప్రకారంగా సిలువ ఎక్కి దిగిన తర్వాత కాలంలో పాపక్షమాపణ ఎలా జరిగేదో చూద్దాం. యేసువారు సిలువ ఎక్కి దిగిన తర్వాత ఒకే మార్గం ఉండాలి. ఏమిటా మార్గము? సిలువ మరణంలోనే పాపక్షమాపణ జరగాలి. సిలువ మరణాన్ని నమ్మితేనే నిత్య జీవం ఉండాలి. మరి బైబిల్ అదే విషయాన్ని బోధిస్తుందా? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు యొక్క శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అంటే మొదటి యోహాను 3వ అధ్యాయము 14వ వాక్యంలో చూసినట్లయితే యోహాను ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మనము మన సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నాము కనుక మరణము నుండి జీవములోనికి వచ్చి ఉన్నామని మనం ఎరుగుదుము అంటున్నారు. మనము మరణము నుండి జీవంలోనికి వచ్చి ఉన్నాము అంటే నరకాన్ని తప్పించుకొని స్వర్గాన్ని పొందేశాము. దేని వలన? మనము మన సహోదరులను ప్రేమించుట వలన. మనము యేసు శిలువ మరణాన్ని నమ్ముకోవడం వలన మరణం నుండి నిత్య జీవాన్ని పొంది ఉన్నామని యోహాను అనడం లేదు అక్కడ. యేసు శిష్యుడైనటువంటి యోహాను అంటే ప్రేమించుట ద్వారా. ప్రేమించడం అంటే ఏమిటి? ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అంటే ఆజ్ఞలు గైకొనడం ద్వారానే నరకం నుండి తప్పించుకుని జీవంలోకి వచ్చామన్న విషయము యోహాను చెప్తున్నారు. ఆ తర్వాత అపోస్తులుడైన పౌలు చెప్పిన విషయం ఏమిటి? అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూసినట్లయితే పౌలు చూడండి చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? ధనాపేక్ష అంటే ధనాన్ని సంపాదించాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి అన్న ఆలోచన. ధనాపేక్ష అన్ని రకాల కీడులకు మూలము వంటిది, అన్ని రకాల చెడు కార్యాలకి మూలం లాంటిది ధనాపేక్ష. కొందరు దీని కొరకు ప్రయత్నం చేసి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల వలన తాము పొడుచుకొని ఉన్నారు. అయితే దైవజనుడా, నీవు మాత్రం వీటిని విసర్జించి, వేటిని? ధనాపేక్షను, డబ్బు మీద ఆశ పెట్టుకొని జీవితం గడపడాన్ని వదిలివేసి ఏం చేయాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాస చేయము. ఈ విశ్వాసంతో కూడినటువంటి మంచి పోరాడము నిత్య జీవను చేపట్టుము అని పౌలు చెప్తున్నాడు. నిత్య జీవం ఎలా లభిస్తుందంట? నువ్వు విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపాలి. ఎలా జీవితం గడపాలి? నీతిగా జీవితం గడుపు, భక్తి కలిగి ఉండు, విశ్వాసాన్ని కలిగి ఉండు, ప్రజల ఎడల దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండు, సహనము ఓర్పును కలిగి ఉండు, సాత్వికము కలిగి ఉండు. ఈ విధంగా జీవితం గడిపితే నీకేమవుతుంది? నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు, అంటే స్వర్గాన్ని పొందుతావని పౌలు చక్కగా చెప్పారు. కానీ పౌలు ఇక్కడ చెప్పడం లేదు యేసు శిలువ మరణాన్ని విశ్వసిస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావని పౌలు ఇక్కడ తెలియచేయడం లేదు. అయితే యేసు శిలువకి దిగిన తర్వాత కాలంలో, అంటే యేసు శ్రమ పడిన తర్వాత కాలంలో పాపాలు ఎలా క్షమించబడేవి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసు శిలువ ఎక్కి దిగిన తర్వాత పాపాలు ఎలా క్షమించబడేవి దీంట్లో మనం చూసుకున్నట్లయితే యేసు శిష్యుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు అంటున్నాడు, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగికి స్వస్థత కలిగించును, అతడు పాపము చేసిన ఎడల అతని పాపం కూడా క్షమించబడును. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా, విశ్వాసంతో కూడిన ప్రార్థన వల్ల పాపాలు క్షమించబడతాయి అన్నారు. ఆ తర్వాత చూడండి మరొక గొప్ప విషయం, యేసువారు బైబిల్ ప్రకారంగా యేసు సిలువకి దిగారు. ఆ తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నారు. బైబిల్లో వ్రాయబడిన దాని ప్రకారముగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వాక్యంతో తన శిష్యులతో అంటున్నారు, మీరు వెళ్ళండి, సమాజంలోకి వెళ్ళండి, ప్రజలందరి దగ్గర వెళ్ళండి, మీరు ఎవరి పాపములు క్షమించనిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలువనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అని చెప్పారు. చూడండి, ఎవరైతే శిలువ మరణాన్ని నమ్ముకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి,
ఎవరైతే శిలువ మరణాన్ని నమ్మరో వారి పాపలు క్షమించబడవు అన్న విషయాన్ని తెలియచేయడం లేదు. యేసు స్పష్టంగా ఏం చెప్పారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు చూసుకున్నట్లయితే, దీనికి మీరు ఆశ్చర్యపడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్న వారందరూ కూడాను ఆయన శబ్దం విని మేలు చేసిన వాడు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసిన వాడు మరణ పునరుద్ధానమునకు, తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారని చెప్పారు. దీన్ని మనం గమనిస్తే ఒక కాలం వస్తుంది, ఆ రోజు ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారట. ఎలా వస్తారు? మేలు చేసిన వారు అంటే మంచి జీవితం గడిపిన వారు జీవమునకు, స్వర్గం కొరకు బయటకు వస్తారు. కీడు చేసిన వారు నరకం కోసం బయటకు వస్తారన్నారే కానీ శిలువ మరణాన్ని నమ్ముకున్న వాళ్ళు స్వర్గం కోసం బయటకు వస్తారు, శిలువ మరణాన్ని నమ్మని వారు నరకం కోసం బయటకు వస్తారని అక్కడ యేసువారు తెలియచేయలేదు. కాబట్టి యేసు కాలంలో యేసు శిలువ ఎక్కి దిగిన తర్వాత బైబిల్ ప్రకారముగా ఈ 3 కాలాలలో కూడా పాపాలు క్షమించబడాలంటే ఒకే ఒక మార్గము, దేవుణ్ణి విశ్వసించి దేవుడి ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపాలి. మొదటి విషయము, తప్పు జరిగితే దేవుని తట్టు తిరిగి దేవునితో క్షమాపణ కోరుకోవాలి, ఈ నీతితో జీవితం గడపాలి. అప్పుడు మాత్రమే పాపాలు క్షమించబడి నిత్య జీవాన్ని పొందుతారన్న సందేశము మనకు అందుతుంది. అయితే సోదర మహర్షులారా, ప్రస్తుతము ఇప్పుడు ఉన్న కాలంలో నిత్య జీవాన్ని ఎలా పొందాలి? ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఒక మానవుడు నిత్యజీవాన్ని పొందాలంటే మార్గం ఏమిటి? దీనిలో యేసువారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యంలో చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు గైకొనవలెను. నేను మీకు ఏ సంగతులు అయితే తెలియచేశానో వాటన్నిటిని కూడా మీరు గైకొనవలెను అన్నారు. నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు నమ్ముకోవాలి. యేసువారు చెప్పిన విషయాలలో ఒక ముఖ్యమైన విషయము ఇప్పుడు నేను గుర్తు చేస్తాను. అదేమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16 వాక్యాల్లో యేసువారు అంటున్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞ గైకొనుము అని చెప్పి యేసువారు అంటున్నారు. నేను దేవుణ్ణి వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? మీ అందరి కొరకు, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించమని నేను వేడుకుంటాను అన్నారు. ఆ వేరొక ఆదరణకర్త ఎవరు? మరెవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ ప్రవక్త ముహమ్మద్ వారిని పంపించమని నేను దేవుణ్ణి వేడుకుంటాను అని స్పష్టంగా చెప్పారు. అప్పుడే అంటున్నారు, నా ఎడల ప్రేమ కలిగిన ఉన్నవారు నా ఆజ్ఞ వింటారు అని చెప్పారు. మరి ఆ యేసువారి ఆజ్ఞ ప్రకారంగా ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వేరొక ఆదరణకర్త వచ్చినప్పుడు వారిని విశ్వసించాలి అన్న విషయము బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇంకా వివరంగా చూసుకుంటే బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు చూస్తే యేసువారు ఏమంటున్నారు చూడండి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు లాభం నేను వెళ్ళిపోతే. ఎందుకు? నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయన్ని మీ వద్దకు పంపిస్తాను. ఎవరైనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. ఆ తర్వాత 12వ వాక్యంలో అంటున్నారు, నేను మీకు చెప్పవలసిన సంగతులు అనేకము ఉన్నవి, చాలా విషయాలు నేను మీకు చెప్పాలి, అయితే మీరు ఇప్పుడు వాటిని విని సహించలేరు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త మీకు సమస్తము బోధిస్తారు, నా తర్వాత వచ్చే ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ మీకు సమస్తము బోధించును అని చెప్పారు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటినైతే వింటాడో వాటినే బోధిస్తాడు, జరగబో సంగతుల గురించి సాక్ష్యం చెబుతాడని చెప్పారు. చూడండి, చాలా స్పష్టంగా యేసు చెప్పినటువంటి ఆజ్ఞ తన తర్వాత ఒక ప్రవక్త, చివరి ఆదరణకర్త వస్తారన్న విషయము తెలియచేశారు. ఇదే విషయం మనకి ఖురాన్లో కూడా కనబడుతుంది. సూర ఆరాఫ్ 7వ సూర 157వ ఆయత్ని మనం చూసుకున్నట్లయితే, ఈ నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్త అంటే చదవటము రాయటము రానటువంటి ఈ ప్రవక్త యొక్క ప్రస్తావన వారి వద్ద ఉన్నటువంటి తౌరాత్ మరియు ఇంజీల గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. ఈ ప్రవక్త వారికి మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి నిరోధిస్తారు, పరిశుద్ధమైన వాటిని ధర్మసమ్మతం చేస్తారు, అపరిశుద్ధమైనటువంటి వాటిని నిషేధిస్తారు, వారి మీద మోపబడినటువంటి బరువులను దించుతారు అని తెలియచేయడం జరిగింది. ఏదైతే పరిశుద్ధమైన విషయాలు ఉన్నాయో వారు మంచిని ఆజ్ఞాపిస్తారు, ఒకే దేవుణ్ణి విశ్వసించండి ఇది మంచి అని చెప్తారు, చెడును నిషేధిస్తారు. దేవుళ్ళు ముగ్గురు కాదు, మర్యం కుమారుడని యేసు దేవుడు కాదని స్పష్టంగా తెలియచేస్తారు, ఇది చేయకూడదని చెప్తారు. ఆ తర్వాత పరిశుద్ధమైన వాటిని
హలాల్ చేస్తారు, ధర్మసమ్మతం చేస్తారు, అపరిశుద్ధమైనటువంటి వాటిని నిషేధిస్తారు. ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే అనేక మంది క్రైస్తవులు బైబిల్లో వ్రాయబడి ఉండినప్పటికీ కూడాను పంది యొక్క మాంసాన్ని వారి కొరకు ధర్మసమ్మతం చేసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు, ఇది అపరిశుద్ధమైనది, ఇది మీకోసం నిషేధించబడిందని తెలియజేశారు. మరి వారి మీద మోపబడిన బరువులు దించుతారు. ఈరోజు క్రైస్తవ సోదరులు చూసుకున్నట్లయితే వారి సంపదలో దశమ భాగము చెల్లించాలి. చర్చిలో వారు సంపాదించిన సంపదలో అవి వారికి సరిపోయినా దశమ భాగం చెల్లించాలి. ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చారు, వారి బరువుల్ని దించారు. మీరు సంపాదించిన సంపదలను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు సంపాదించిన తర్వాత, మీరు జీవితం గడిచిన తర్వాత మీ సంవత్సరం ఆదాయంలో మిగులుతే, ఖర్చులు పోగా మిగులుడులో నుంచి 2.5% జకాత్ చెల్లించని వారి మీద మోపబడిన బరువుల్ని దించారు. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపిన చివరి ప్రవక్త. ఈ ప్రవక్త వారిని మీరు విశ్వసించండి. ఈ ప్రవక్త వారిపై అల్లాహ్ అవతరింపజేసిన ఖురాన్ని అనుసరించండి. అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందేటువంటి మార్గాన్ని మీరు పొందుతారు. ఇది నిత్య జీవాన్ని ఎలా పొందాలంటే ఖురాన్ మరియు బైబిల్ ఇస్తున్నటువంటి ఏకైక సందేశము ఒకే దేవుని విశ్వసించండి, దేవుడు చెప్పినట్లుగా జీవితం గడపండి, పశ్చాత్తాపడండి మీరు చేసే తప్పుల నుంచి, దేవుడు పంపిన ప్రవక్త అయిన యేసుని విశ్వసించండి, యేసు తర్వాత వచ్చిన మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించండి, ఖురాన్ ప్రకారంగా జీవితం గడపండి. ఇదే ఏకైక మార్గము, నిత్య జీవాన్ని స్వర్గాన్ని పొందే మార్గము. ఈ మార్గాన్ని ఇస్లాం అని అంటారు. ఖురాన్లో అల్లా తెలియజేశారు. సూరా అల్ ఇమ్రాన్ 3వ సూరా 19వ వాక్యంలో, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అల్లా దగ్గర స్వీకరించబడేటువంటి ధర్మము కేవలం ఇస్లాం మాత్రమే. అదే నిత్య జీవాన్ని పొందినటువంటి ఏకైక మార్గము. అయితే సోదర మహాశయులారా, ఒక ముఖ్యమైన విషయం అదేమిటి? యూదులు యేసుని క్రీస్తు అని, యేసుని మెస్సయ్యా అని, యేసుని ప్రవక్త అని విశ్వసించడం తప్పనిసరి యూదులు. కానీ యూదులు విశ్వసించారా? లేదు. ఏమన్నారు? మా దగ్గర ఉన్న ధర్మశాస్త్రం మాకు చాలండి అని చెప్పి యేసును నిరాకరించేశారు. అవిశ్వాసులైపోయారు, నిత్య మరణానికి ఆహుతైపోయారు. అలాగే జాగ్రత్త, నేడు క్రైస్తవులు మాకు యేసు చాలు, మాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిరాకరిస్తే ఈ యూదులాగా మీరు కూడాను నిత్య జీవానికి దూరం అయిపోతారు. కాబట్టి సహృదయంతో ఈ విషయాన్ని ఆలోచించి నిత్య జీవాన్ని పొందే నుండి ఏకైక మార్గాన్ని స్వీకరిస్తారని, ఇది ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో నుండి ఏకైక మార్గం విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి చివరగా నేను సృష్టికర్తన అల్లాతో దువా చేస్తున్నాను. వల్ల ఇక్కడ ఏదైతే మార్గం గురించి మేము చర్చించుకున్నామో, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఏకైక మార్గం నిత్య జీవానికి, శాశ్వత స్వర్గానికి, అది ఇస్లాం, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపే మార్గము. ఈ మార్గాన్ని తెలుసుకొని అర్థం చేసుకుని జీవితం గడిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించాలని దువా చేస్తున్నాను. వాఖిరు దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.